నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఇక పాకిస్తాన్లో ఉగ్రవేట కొనసాగుతోంది. లష్కరే తోయిబా లక్ష్యంగా ఎరువేత నడుస్తోంది. జీలం ప్రాంతంలో జరిగిన కాల్పులో ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ మేనలుడు హతమయ్యాడు. లష్కరే ఉగ్రవాది అబూ కతల్ను గుర్తు తెలియని దుండగులు చంపేశారు. 2023లో జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో దాడులు చేసిన లష్కరే తోయిబా ఉగ్రవాదుల్లో నదీం ఒకడు. రాజా మునీబ్ అనే ఓ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. జీలంలో కాప్స్ కమాండ్ మంగ్లాతో సమావేశమైన అనంతరం తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అతని కారుపై కాల్పులు జరిపాడు. ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు. 26/11 ముంబై దాడులకు హఫీజ్ ప్రధాన సూత్రధారి. అలాగే పుల్వామా దాడికి కూడా హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థపై $10 మిలియన్ బహుమతి ఉంది. ఉగ్రవాద నిధులకు సంబంధించిన కేసులో హఫీజ్ సయీద్ ను జైలుకు తరలించారు. హఫీజ్ సయీద్ కశ్మీర్లో ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూరుస్తున్నాడు. అతన్ని అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్ అభ్యర్థించింది. "26/11 ముంబై మారణకాండ దేశ ఆర్థిక రాజధానిపై 2008లో చోటు చేసుకున్న ఉగ్రదాడి ప్రపంచం మొత్తాన్ని నివ్వెరబోయేలా చేసింది. తాజ్ హోటల్, ట్రైడెంట్ ఒబెరాయ్, ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, లేపార్డ్ కేఫ్, 2 ఆసుపత్రులు, నారిమన్ హౌస్ వంటి ప్రాంతాలకు తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు. ఈ మారణ హోమానికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్. ముంబైపై దాడి చేయడానికి లష్కరే తోయిబాకు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చాడు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ లీడర్ వెంకటేశ్వరరావు గారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్కారం. వెంకటేశ్వర రాజు. ఓకే, ఆ వెంకటేశ్వర రాజు గారు, మరి ఇప్పుడు చూసినట్టయితే పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు చెక్ పడినట్లేనంటారా? అమ్మ, ఒక్క లష్కరే తోయిబా కాదు, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్ ఖైదా, ఐసిస్, జమాతుల్ ముజాహిదీన్, బబ్బర్ ఖల్సా, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్, దీన్ ముజందార్, లిబరేషన్ టైగర్స్ అనేటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయమ్మా. విచ్ఛిన్నకరం చేయాలి, భారతదేశాన్ని అతలాకుతలం చేయాలి, భారతదేశంలో ఉండేటువంటి శాంతిని విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి పద్ధతిలో పనిచేస్తున్నటువంటి దాంట్లో ఈ లష్కరే తోయిబా అనేటువంటిది ముఖ్యంగా పనిచేస్తున్నటువంటిది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ దీనికి హఫీజ్ సయీద్ కమాండర్ ఇన్ చీఫ్. దాని తర్వాత దానికి ఈ హఫీజ్ సయీద్ అనేకమైనటువంటి వాళ్లకు ఇతోధికమైనటువంటి అంటే డబ్బులు సమకూర్చేటువంటి దాంట్లో ప్రధానమైన పాత్ర వహిస్తున్నాడు. అయితే నెక్స్ట్ హఫీజ్ సయీద్ తర్వాత నెక్స్ట్ అనేటువంటి వాడు ఎవడైతే అబూ కతల్, ఇతను మొన్న ఎవరైతే చంపారో అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఇతన్ని చంపేశారో, ఇతను అనేకమైనటువంటి అకృత్యాలు చేసినటువంటి దారుణాలు చేసినటువంటి మనిషి వీడు ఈ అబూ కతల్. 2008లో ముంబైలో దాడి చేసినటువంటి పరిస్థితులలో అనేకమైనటువంటి ఇన్నోసెంట్స్ చచ్చిపోయారు, మనందరికి తెలుసు. తర్వాత దానికి ముఖ్యంగా ప్లాన్ చేసి దాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విధంగా చెప్పినటువంటి వాడు కూడా ఇతనే, అబూ కతల్. అంతేకాదమ్మా, 2017లో రైస్ లో బాంబు దాడి జరిగింది. అయితే అందరూ అమాయకమైనటువంటి మనుషులు అనేకమైనటువంటి ప్రాణాలు పోయాయి. చిన్న పిల్లలతో సహా చనిపోయినారు అప్పుడు రైస్ లో. అంతేకాదమ్మా, 2023లో జూన్ 9వ రోజున శివ కోహిరి దేవాలయం అనేటువంటిది అక్కడ ఉండేటువంటి అక్కడ ఒక పండుగ జరుగుతున్నది. దాని మీద అప్పుడు
బాంబు బ్లాస్టులు చేయించి అటాక్ చేశారు. చేసినప్పుడు చిన్నపిల్లలతో సహా అనేకమైన ప్రాణాలు పోయాయి. అప్పుడు అంటే ముంబైలో జరిగిన కానీ, రయీస్లో జరిగినటువంటి కానీ, కోహిరీ దేవాలయం పైన జరిగినటువంటి కానీ, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇతను ఈ కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో ఆ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా భారతదేశానికి పంపించేటువంటి దాంట్లో ఇతను ముఖ్యమైనటువంటి వ్యక్తి. అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని భారతదేశానికి పంపడం, ఇటువంటి కార్యక్రమాలు వాడు చాలా చేశాడు అతను. తర్వాత జనవరి 1, 2023లో టెర్రరిస్ట్ స్ట్రైక్ జరిగింది. జరిగినప్పుడు డాంగిరిలో జరిగింది. అది ఈ డాంగిరిలో జరిగినటువంటి సమయంలో అక్కడ అటాక్ చేయించింది కూడా ఇతనే. అక్కడ చాలా మంది చనిపోయినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అయితే అతని యొక్క కార్యకలాపాలు పిఓకేలో ఉంటాడు అతను మాక్సిమం. దాన్ని కేంద్రంగా చేసుకుని వాడు ఈ పనులను చేయిస్తుంటాడు. రాజౌరి, డాంగిరి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ వాడి యొక్క ప్రాబల్యం ఎక్కువగా. అయితే భారతదేశం మొత్తంలో స్లీపర్ సెల్స్ కానీ ఈ యొక్క టెర్రరిస్టు ఏదైతే ట్రైనింగ్ చేసినటువంటి టెర్రరిస్టు యూత్ ఉంటుందో వాళ్ళని ఇక్కడికి పంపించడానికి ముఖ్యమైనటువంటి కారకుడు ఇతను. నిజంగా ఎంత అదృష్టం అంటే అతను ఎవరు చంపారు ఏంటి అనేటువంటి తర్వాత విషయం. ఇటువంటి కరుడు కట్టినటువంటి ఈ యొక్క ఉగ్రవాదిని చంపడం అనేటువంటిది నిజంగా ఒక 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 విషయం చెప్పాలంటే ఒక అత్యంత ముఖ్యమైనటువంటి టెర్రరిస్ట్ చనిపోయినటువంటి విషయం ఇది. అవును. అనేక మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్నటువంటి కరుడు కట్టిన రాక్షసుడు వాడు. ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు హర్దీప్ సింగ్ అని ఖలిస్తాన్ ఉగ్రవాది, సపరేటిస్ట్ అతను. అతన్ని చంపినప్పుడు ఏ విధంగానైతే చాలా మంది సంతోషపడ్డారు, రియల్ గా చెప్పాలంటే. అయితే అతను చంపింది మన భారతదేశమే, మన భారతదేశం వాళ్ళే అని చెప్పేసి ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కెనడా ప్రధాని కానీ వాళ్ళందరూ కూడా అంటున్నారు. కానీ దాని యొక్క ఆచూకీ ఎప్పటికీ తెలియలే, ఇంతవరకు కూడా తెలియలే. ఇంకా రీసెర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్, ఇన్వెస్టిగేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఈ లష్కరే తోయిబా యొక్క సెకండ్ కమాండెంట్ అని వచ్చి ఇతన్ని అబు కతల్. ఇటువంటి వాడు అమాయకులైనటువంటి భారతదేశంలో ఉండేటువంటి అమాయకులైనటువంటి మనుషులను, అంటే ముస్లింస్ చాలా మందిని ఇక్కడి నుంచి తరలిస్తున్నారట. తరలించి వీళ్ళని తీసుకెళ్లి వీళ్ళను టెర్రరిస్ట్ క్యాంపులలో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ లో సుశిక్షితులైన తర్వాత, వెల్ ట్రైన్డ్ అయిన తర్వాత వాళ్ళను భారతదేశానికి కానీ ఇంకా ఇతర దేశాలకు కానీ పంపిస్తున్నాడు వీడు అబూ కత్ల్. అయితే అంటే ఎట్లా దొరికాడు? ఇప్పుడు అతను దొరికినందువల్ల ఈ హఫీజ్ సయీద్ కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు వీడు. అంటే అర్థమైందంటే అతను కూడా పోలీసులకు దొరకడం లేదుగా. అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా వీళ్ళని కొంచెం ఏరేస్తున్నారు అనేటువంటి దానికి కూడా ఒక ఉదాహరణ ఇది. అంటే వీళ్ళ యొక్క చేష్టలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళ యొక్క అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు అమాయకులను చంపడం ఏదైతే ఉందో, ఈ బాంబ్ బ్లాస్టింగ్స్ కానీ అనేకమైనటువంటి స్లీపర్ సెల్స్ కానీ వీళ్ళందరినీ తయారు చేస్తున్నటువంటి ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా కొంతవరకు మనం సహిస్తాం, కానీ ఎంతవరకు సహిస్తామమ్మా అంతే వాడు కూడా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు హఫీజ్ సయీద్ని కూడా అరెస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ అతను దొరకడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే ఈ యొక్క మాబ్ ఉంటుందో, అంటే ఏదైనా జాతరలు జరిగినా, మంచి ఏదైతే పుణ్య కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ప్లేసులలో కానీ అటువంటి వాటిని వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ చూస్తున్నారు ఇక రాబోయే కాలంలో అనేటువంటిది కూడా ఇండైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసినటువంటి విషయం. చూడండి ఎంత హాని జరుగుతుండేనో. కాబట్టి అతను నిజంగా రాత్రి 8 గంటలకు ఎవరో అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఎవరో ఇద్దరు అతన్ని ఆ కార్లో ఉండగా చంపేయడం, అది ఐడెంటిఫై చేసి మన జర్నలిస్ట్ ఒక అతను, ఇండియన్ బేస్డ్ జర్నలిస్ట్ అతను దాన్ని ప్లేస్ చేయడం, ఇదంతా చాలా నిజంగా కూడా ఒక మంచి కార్యక్రమం జరిగింది అనడానికి ఇది ఒక నిజంగా తార్కాణం. ఒకవేళ కనుక ఈ హఫీజ్ సయీద్ తర్వాత ఈ యొక్క
అబూ ఖతల్ ఉమ్, ఇద్దరు కనుక కలిసిన్నారు అంటే వాళ్ళు ఏదో ఇంకొక 1500 నెల రోజుల లోపట ఉమ్, ఏదో కార్యక్రమం జరగాలి అంటే అత్యంత దారుణమైనటువంటి కార్యక్రమం జరగాలి అనేటువంటి భావనతో వాళ్ళు కలుస్తారట. ఉమ్, అటువంటి కర్రు కట్టిన రాక్షసుడు ఇవాళ చనిపోయాడు నిజంగా. ఉమ్, మనం దీపావళి ఎందుకు చేసుకుంటాము, మన నరకాసురుడు దసరా ఎందుకు చేసుకుంటాము, ఈ రాక్షసులు చచ్చిపోయినటువంటి రోజు వీళ్ళు మన సమాజానికి ఒక మంచి జరిగింది అనేటువంటి భావనతో మనం చేసుకుంటాం. అవును. ఉమ్, మన హిందువుల పండుగలన్నీ కూడా ఒక భావన ఉంటుంది, దాంట్లో ఒక మర్మం ఉంటుంది, ఉమ్, ఒక ధర్మ సూక్ష్మం ఉంటుంది. అట్లనే వీళ్ళు చనిపోయిన పరిస్థితులను కూడా మనం చాలా నిజంగా కూడా మీరు మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఐఎమ్ అప్రిషియబుల్ దిస్ ఇస్ అమూల్య గారు, నేను ఐఎమ్ చాలా సంతోషం నాకు. ఇటువంటి కరుడు కట్టిన వాడు చనిపోయాడు అనేటువంటి దేశం కాదు, ప్రపంచం తెలియాలి కూడా. ఉమ్, వాళ్ళు చేసిన అకృత్యాలు కానీ, చేస్తున్నటువంటి అకృత్యాలు కానీ, చేయబోయేటువంటి వాళ్ళ యొక్క ప్లాన్ కానీ ఇవన్నీ మనం తెలుసుకుంటే ఉమ్, కొంతమంది కుహనా లౌకికవాదులు ఉన్నారు ఇక్కడ. అవును. ఉమ్, ఈ కుహనా లౌకికవాదులు ఒక్క నిజం చెప్తానమ్మా, ఉమ్, టెర్రరిస్టులు చచ్చిపోతేనేమో మా లా అండ్ ఆర్డర్ ఉండాలి, తర్వాత రైట్ ఫర్ ఏది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉండాలి. ఉమ్, కానీ అదే మంచి వాళ్ళు చనిపోతే వాళ్ళకు హ్యూమన్ రైట్స్ కమిషన్ పనిచేయదు. ఉమ్, మధ్యరాత్రి ఏది ఎవడొచ్చి జడ్జి వచ్చి కూర్చోడు. ఉమ్, కానీ వాళ్ళు చనిపోతే మాత్రం అందరు వస్తారు. ఉమ్, ఇటువంటి కుహనా లౌకికవాదులు కొంతమంది భారతదేశానికి వ్యతిరేకంగా, పేట్రియాటిజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు కానీ, ఉమ్, పనిచేస్తున్నటువంటి మనుషులు కానీ ఈ దేశంలో పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. ఉమ్, అవును. ఉమ్, వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టు. ఉమ్, ఎందుకు అంటే మనందరికీ తెలుసు, కొన్ని ఆర్గనైజేషన్స్కు ఇదివరకు ఏది అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, ఇటలీ నుండి కొన్ని లండన్ నుంచి కొన్ని నిధులు వచ్చేది. ఉమ్, 14,600 ఆర్గనైజేషన్స్ క్లోజ్ చేశాడు ఇవాళ ఏది మోడీ వచ్చిన తర్వాత. అవును. ఉమ్, ఆ ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేటువంటి ఫండ్స్ ను బ్యాన్ చేసేసాడు. ఉమ్, ఇవాళ కొట్టుకుంటున్నారు, గిలిగిలి కొట్టుకుంటున్నారు ఇవాళ. అవును. ఉమ్, లేకపోతే అమ్మా విషయం చెప్తున్నాను అమూల్య గారు, ఉమ్, చెప్పండి. ఉమ్, देश टुकड़े टुकड़े होंगे इंशाअल्लाह हर घर में अफजल गुरु पैदा होगा ఉమ్, ఇన్షియల్లా ఏందమ్మా ఇది? ఉమ్, ఎక్కడున్నాం మనము? అది జేఎన్యూలో ఒక దేవాలయంలో, చదువుల దేవాలయం అది. అవును. ఉమ్, అటువంటి దేవాలయంలో ఇటువంటి స్లోగన్స్ ఇవ్వడం అనేటువంటిది ఎంత దారుణం తెలుసు చూడండి. అవును. అవునండి. మళ్ళా అటువంటి చేసిన వాళ్లకు, దానికి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్లకు ఒక పార్టీ వాళ్ళకు టికెట్లు ఇవ్వడం ఏంటండి ఇది? అంటే ఈ ప్రజాస్వామ్యము ఏది చేసినా ఒప్పుకుంటుంది అనేటువంటి భావన వాళ్ళలో ఉన్నదనే కదా. అదో ఇంకొక విషయం చెప్తున్నాను, ఇవాళ ఎంత ఎంత దారుణానికి ఒడిగొడుతున్నారంటే 370 ఆర్టికల్ మళ్ళీ మేము వేస్తాం, మేము మా రాజ్యాంగానికి వస్తే మేము మళ్ళీ తిరిగి పెడతాం. తర్వాత రామ మందిరాన్ని మళ్ళీ మేము పునర్నిర్మిస్తాం, వేరే రామ మందిరాన్ని తీసేసి వేరే కట్టిస్తాం, పక్కకు మస్జిద్ కట్టిస్తాం. ఇది ప్రజాస్వామ్యం అమ్మ వాళ్ళ మధ్యలో. అటువంటి త్రాష్టులు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో మనం కూకటేలతో తీసేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఒక ప్రభుత్వం మీద కాదమ్మా. అవునవును. ఇవాళ భారతదేశం మీద ప్రేమ భక్తి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను నమస్కరిస్తూ చెప్తున్నాను. నేను ఇవాళ ఇటువంటి టెర్రరిస్టులు కానీ, ఇటువంటి కుహనా లౌకికవాదులు కానీ వాళ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ప్రజల మీద ఉంది, పౌరుల మీద ఉంది. ఒక భారతదేశం ఒక ప్రభుత్వం మీదనే కాదు, ప్రభుత్వం అంటే మనమే ఒక్కోసారి ఆలోచిస్తే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా తల్లి, చెప్పండి. ఒక యూపీలో ఒకతను అంటే ఒక భయంకరమైనటువంటి చాలా మందిని కొట్టి తర్వాత చాలా మంది చంపినటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు 2-3 పోయినరు. పోతే వాళ్ళని బాగా కొట్టి పంపించేశారు వాళ్ళు, పోలీసు వాళ్ళను. పంపిస్తే ఒక అర్ధ గంటలో ఒక 100 మంది 200 మంది పోలీసులు వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయి వెంటనే చేసిన పని ఏంటంటే వాళ్ళ కుడికాలు ఎడవ చెయ్యి ఉమ్, కొట్టేసి మళ్ళీ వెంటనే దానికి ప్లాస్టరింగ్ వేసి ఉమ్, अपराध करना पाप है ఉమ్, పోలీస్ మేరా బాప్ హే వాడిని కొట్టుకుంటూ తీసుకొచ్చుకుంటూ ఉమ్, అందరికి వినిపించాలని ఉమ్, వాడితో అనిపించడం అపరాధ కర్ణ పాప్ హే పోలీస్ మేరా బాప్ హే ఉమ్, ఇట్లా అనుకుంటూ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే నేను అనేది ఏంటంటే ఉమ్, వాళ్ళు దురుసుకులే ఉమ్, ఎవరైతే ఈ అమ్మాయిలను అంటే వాళ్ళు లేనోళ్ళ అమ్మాయిలు వాళ్ళు ఉంటారు కదా ఆర్ఫనైజెస్ ఉంటారు కదా ఉమ్, ఉమ్, వాళ్ళు చేసేటువంటి సంస్థలలో 100 మంది 200 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఉమ్, సాయంత్రం వచ్చి వాళ్ళ అమ్మాయిలను చున్చున్కి అంటే ఏరి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ తిల్లారు తీసుకొచ్చి అచేతనంగా తీసుకొచ్చి పడేసిపోయేవాళ్ళు. ఉమ్, ఆ ఇమాం ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నాడో అతనే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఉమ్, ఇక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలు ఇది ఇప్పుడు బంద్ అయినాయి, నేను ఆయనకు నమస్కారం పెడుతున్నా ఎవరైతే పరిపాలకులు ఉన్నారో ఉమ్, అని స్టేట్మెంట్స్ ఓపెన్ గా ఇచ్చినటువంటి పరిస్థితి. ఉమ్, అంటే ఎంత అకృత్యాలు జరిగినావో ఎంత అకృత్యాలు జరిగేవో ఒకసారి మనం ఆలోచించాలి. దానికి తోడు ఈ టెర్రరిజం, ఉమ్, వీటన్నిటిని కూడా ఉమ్, క్లోజ్ చేయాలి అంటే ఇటువంటి సర్వసాధారణంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ప్రతి పౌరుడు మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. జరుగుతున్నటువంటి కార్యక్రమాలను నిజంగా కూడా ఇవాళ సోషల్ మీడియా కూడా మీరు నిజంగా చాలా సంతోషం. ఉమ్, ఇటువంటి మీడియాలు ఉండడం వరకు ఇప్పుడు మీరు తీసుకున్నటువంటిది ఎవరు తీసుకున్నారమ్మా? ఉమ్, కాబట్టి ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం, ఇటువంటి వాళ్ళను అంటే లేపారు, చాలా సంతోషకరమైన వార్త అని చెప్పడానికి కూడా కొన్ని పనిచేస్తున్నాయి ఇవాళ. ఎస్, అటువంటి సంస్థలు ఉండడం కూడా అదృష్టమే, ఉమ్, సమాజానికి ఒక మేల్కొల్పిది. ఉమ్, ఇవాళ Yes, వాడు అబూ కతల్ అనేటువంటి వాడు ఉమ్, పిఓకేను ఆధారంగా చేసుకుని అక్కడ ఉండి ఎవరు అరెస్ట్ చేయలేరు. అక్కడ ఉంటే ఉమ్, అక్కడ ఉండి అనేకమైనటువంటి యువతకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు బాంబులు ఎలా చేయాలి అనేది కూడా నేర్పి, బాంబులు ఎలా వేయాలి అనేటువంటిది నేర్పి, AK-47 నుంచి మొదలు పెడితే స్టెన్ గన్స్, తర్వాత ఏది భుజాల మీద పెట్టుకునేటువంటి గన్స్ వరకు నేర్పించి పంపిస్తున్నటువంటి పరిస్థితులు. ఉమ్, అటువంటి క్రూరమైనటువంటి హింసాత్మకమైనటువంటి అటువంటి రాక్షసులు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఉమ్, మనం ఎంత మేల్కొని ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. భారతదేశంలో ఉండేటువంటి ఎవరైతే సుపరిపాలన ఇస్తున్నారో వాళ్ళకు సపోర్ట్ చేయాలనేటువంటి భావన భారత పౌరుల పైన ఉండాల్సినటువంటి అవసరం ఈ రోజుల్లో ఉందమ్మా. ఎస్, ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా. అమూల్య గారు, ఇంకొక విషయం, ఉమ్, ఇవాళ ప్రతి దానికి ఇవాళ సర్జికల్ స్ట్రైక్ చేస్తే సర్జికల్ స్ట్రైక్ ఎవరు చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు, దానికి రుజువులేంటి, ఉమ్, దానికి సూపర్ ఏం రుజువు అని ఇవాళ నిజంగా చెప్పాలంటే అమ్మా, ఉమ్, అటువంటి వాటికి రుజువులు చెప్పి వీళ్ళకి మేము చేస్తున్నాం అని చెప్పి చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? అసలు ఊరుకోరు. అంటే చూడండి ఎక్కడ పోతుంది వీళ్ళు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళను అనుకరించే వాళ్ళు కొందరు. ఉమ్, ఏం జరుగుతున్నది ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాము అనేటువంటి భావన కూడా లేకుండా ఇస్తున్నటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి మహానుభావులు కొందరు. ఉమ్. Yes, మంచి వెంకటేశ్వర చేస్తే గారు. అంటే ఇప్పుడు తన దాకా వస్తే గానీ పాక్ పాలకులకి టెర్రరిజం గుర్తుకు రాదంటారా? 100% అమ్మా. నిన్నగాక మొన్న కూడా బాంబు పేలింది అక్కడ. అవును. తర్వాత విషయం తర్వాత ఒక 15 రోజుల క్రితం దేంట్లో ట్రైన్లో పేలింది. అంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే నిజంగా కూడా ఇగో తనకు తాను గోతి దవ్వుకున్నట్టే విషయం, ఈ టెర్రరిస్టులను పాముకు విషం ఏది పాలు పోసి చాదినట్టే విషంకరమైనటువంటి పాముకు. అటువంటి పరిస్థితులలో ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏందమ్మా? వాళ్ళ భీక్ మాంగ్కే అంటే అడుక్కొని తింటున్నటువంటి పరిస్థితులు ఇవాళ. వాళ్ళ జీడిపి ఎంత ఉందో మనం ఇవాళ చూడవచ్చు. వాళ్ళ భారతదేశం ఇవాళ మనం ఇటువంటి వాటికి దూరంగా ఉండి మన భారతదేశ ఔన్నత్యాన్ని కోరుకుంటున్నటువంటి మనందరం కూడా ఇవాళ ఇటువంటి వాటికి కనుక మనం చేయూతనిస్తే మన పరిస్థితి కూడా అదే విధంగా ఖచ్చితంగా. ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి ఏంది, ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏంది, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంది. ఈ ఒక విషయం చెప్తున్నానమ్మా, ఈ యొక్క టెర్రరిజం పనిచేస్తున్నటువంటి ఎక్కడైనా సరే, ఏ దేశమైనా సరే,
ఎంత దారుణంగా ఉన్నాయో, ఎంత భయానకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో, అత్యంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో మనందరికీ తెలుసు. తెలిసి కూడా ఇక్కడ కొంతమంది స్వార్థపరులు, తర్వాత భారతదేశం మీద, భారతమాత మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు, భక్తి తత్వం లేనటువంటి వాళ్ళు, రాక్షసులు కొంతమంది ఉన్నారమ్మా. అటువంటి వాళ్ళు ఇవాళ ఏది చేసినా వాళ్ళకి తప్పుగా కనబడుతుంది. ఇవాళ కసబును తీసుకొచ్చి అన్ని రోజులు మనం విషయం చెప్తున్నాను, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మనం. అది తర్వాత అఫ్జల్ గురును ఉరి తీస్తే వాడు పార్లమెంట్ మీద బాంబు వేసినటువంటి త్రాష్టుడు వాడు. అటువంటి రాక్షసునికి అఫ్జల్ గురువుకు హ్యాంగింగ్ వేస్తే అట్లా ఎట్లేస్తారు అని అడిగినటువంటి పరిస్థితులు ఇవి. అవును, వీళ్ళు మనుషుల, వీళ్ళు భోజనం అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా అనేటువంటిది మనం ఆలోచించాలి. రియల్ గా చెప్తున్నాను. ఖచ్చితంగా అండి. ఇంకొక విషయం, ఇవాళ ఇంకొక దారుణమైనటువంటి విషయం జరుగుతున్నది. ఇవాళ లవ్ జిహాద్ అందరికీ తెలుసు. ఇవాళ టూరిజం జిహాద్ అనేటువంటి జరుగుతున్నదని ఈ మధ్యలో కూడా వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీరు ఆ ఏరియాలలోకి పోయినప్పుడు, తర్వాత హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఏరియాలలోకి పోయేటువంటి ఈ యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోయిన తర్వాత అక్కడ ఆ యొక్క బస్సులు నడిపేటువంటి వాళ్ళు ముస్లిమ్స్. అంటే ఈ టెర్రరిజానికి సంబంధించినటువంటి, ఈ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి మనుషులను వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్రైవర్లుగా పెట్టేసి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ బస్సును వదిలిపెట్టి వాడు దిగుతాడు, తునుపుతాడు, వాడు సేఫ్ ఉంటాడు, ఈ బస్సులను లోయలో పడేస్తాడు. అట్లా చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కొత్తగా లవ్ జిహాద్ పోయింది, ల్యాండ్ జిహాద్ పోయింది, టూరిస్ట్ జిహాద్. మరెందుకు హఫీజ్ సయ్యద్ ను భారత్ కిందకు అప్పగించడం లేదంటారు? సో దీని గురించి ఏం చెప్తారు? అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, సో ఫైనల్ గా చెప్పండి, ఫైనల్ గా కంక్లూడ్ చేసేయండి, ఎందుకు అప్పగించడం లేదంటే ఏం చెప్తారు? అమ్మా ఇప్పుడు ఒక్కసారి దాని వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఆ యొక్క బంధాలలో చిక్కుకుపోతారు. దాన్ని ఒక్కసారి తీసేయాలంటే తీసేయలేరు. వాళ్ళ దేశంతో మురిపెట్టుకున్నటువంటి పద్ధతి అది. కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్సే, ఎక్స్ ప్రెసిడెంట్సే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఒక్కరోజు రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు మన మీద ఏం ప్రేమ లేదు. పాకిస్తాన్కు మన మీద ప్రేమ ఉందని ఎవరని చెప్పడం లేదు. పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లో మన మీద మన శత్రువే ఒక విధంగా చెప్పాలి. కాబట్టి వాళ్ళు ఇంకా దాన్ని నాన్స్తూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి కూడా, ఇవాళ లండన్ లో కొంతమంది మన దగ్గర ఏదైతే ఎకనామికల్ కండిషన్స్ మన అందరికి తెలుసు, ఇక్కడ వీళ్ళు ఇక్కడ చేసేసి అక్కడికి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, మనందరికి తెలుసు. వాళ్ళను కూడా ఇప్పుడు ఇవ్వడానికి కూడా అంటే కొంత ఇంటర్నేషనల్ రిలేషన్స్లలో కొన్ని నిబంధనలు పాటించాల్సి వస్తుంది. ఆ నిబంధనలు అన్ని చేసే వరకు కొన్ని రోజులు పడుతుంది. కాబట్టి వీటన్నిటిని కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం మన మీద కూడా ఉంది. సో ఇవాళ లండన్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు రప్పించాలంటే చాలా రోజులు పడుతుంది. ఇప్పటికీ కూడా ఆ రిలేషన్స్ ని బట్టి, ఆ యొక్క ఆ ట్రాన్సాక్షన్స్ బట్టి ఉంటుందమ్మా. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడో ఒకసారి మనం అందరికి తెలుసు, హఫీజ్ సయీద్ ఇదో కూడా అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితితో మళ్ళా వదిలిపెట్టినటువంటి పరిస్థితులు ఇదే పాకిస్తాన్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మందికి అంటే ఇతర దేశాలకు మేము కూడా కంట్రోల్ చేస్తున్నాము అనేటువంటి భావన. అవును. కానీ వాళ్ళు ఒకవేళ వాళ్ళని పెంచి పోషించకపోతే భారతదేశం మళ్ళీ ఇదే విధంగా ఉంటుంది. అల్లకల్లోలు కావాలి, భారతదేశంలో అలజడులు రేవాలి. ఇక్కడ ఉన్నటువంటి కొంత త్రాష్టులు, కొంత రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఊరుకోరు. వాళ్ళు కూడా వాళ్ళను ప్రెషర్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని గమనించి నేను ఒక్కటే చెప్తున్నానమ్మా అమూల్య గారు, భారతదేశంలో ఉండేటువంటి పౌరులు, భారతదేశ అంటే భారతమాత ఉండేటువంటి భక్తి భయం ఏదైతే ఉందో అది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీటన్నిటిని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తున్నానమ్మా. ఎస్ వెంకటేశ్వరరాజు గారు, నిజంగా చాలా బాగా మాట్లాడారు. మేము అడిగిన దానికి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అమ్మా. ఎస్.